ఇప్పుడే చూసా 1997 వేడి చేయాలంటే ఉండాలి ఓవెన్ వచ్చింది 1997 మార్ 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 వచ్చారు అయ్యంగార్ గైస్ డైరెక్షను యాక్టింగు ప్రతి ఒక్కటి సూపర్ అండి ఆ మైండ్ లీడ్ అన్న ఎవరో కానీ నిజంగా చాలా బాగా చేశారు మోహన్ గారు చాలా బాగా చేశారు కళ్ళ కట్టినట్టు ఒక స్టోరీని చూపించారు గైస్ కళ్ళ కట్టినట్టు చూపించారు గైస్ ఇప్పుడే చూడడం జరిగింది రియల్ స్టోరీ ట్రూ స్టోరీ కొన్ని సీన్లు అయితే చాలా ఎమోషనల్గా ఉంటాయి కులాలు ఏంటి బ్రో కులాలు మతాలు వదిలేయండి ఇప్పటికైనా ఇలాంటి కొన్ని మంచి సినిమాలు వస్తాయి సినిమాలు వేరు మంచి సినిమాలు వేరు ఇది మంచి సినిమా బ్రో మంచి కథ వచ్చారు కుల వ్యవస్థ గురించి ఇప్పుడు జరిగే అన్యాయాల కోసం మంచిగా తీశారు హీరో గారు డాక్టర్ మోహన్ గారు చాలా బాగా చేశారు ఇంకా మన శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ అయితే సూపర్ అసలు చాలా బాగుంది కానీ ఇప్పుడు లేడీస్ చూడాల్సిన సినిమా ఇది కుల వ్యవస్థ గురించి ఆ కులాల కోసం ఏమి కొట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇది మంచి సబ్జెక్ట్ తీశారు స్క్రీన్ ప్లే అయితే సూపర్ సినిమా కూడా చాలా బాగుంది మీరు అందరూ వచ్చి చూడండి డిఫరెంట్ స్టోరీ అయితే స్క్రీన్ ప్లే బాగా తీశాడు అంటే ఎక్కడ అంత క్లియర్ కట్గా ఉంది ప్రతిదీ అర్థమవుతుంది సీను ఇప్పుడు లేడీస్ అంటే కులం నువ్వు తక్కువ కులము నువ్వు నా దగ్గర ఏదైనా సరే లొంగి ఉండాలి వంగి ఉండాలి అనేది క్లియర్ కట్గా చూపించాడు ఏం అవసరం లేదు ఇప్పుడు సినిమా అయితే చాలా బాగా తీశారు ఆ హీరో నిజంగా ఏదో డిపార్ట్మెంట్లో ఏదో తెలంగాణలో పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక ఆఫీసరే వచ్చి నిజంగా యాక్ట్ చేసినట్టే ఉంది ఆయన హీరో అంత బాగా చేశాడు విక్రమ్ రాథోడ్ క్యారెక్టరు ఇక శ్రీకాంత్ అయ్యంగార్ గారు అమ్మో ఆయన గురించి మామూలుగా లేదండి ఆయన యూనిక్నెస్సే సపరేటు విలన్గా చారీ అంట చంపేశారు చారీతో సినిమా ఓవరాల్గా ఈ తక్కువ కులాన్ని ఎప్పుడు తక్కువగా చూడకండి అనే ఒక మంచి మెసేజ్తో వచ్చింది సినిమా తప్పకుండా వచ్చి అందరు చూడండి పోలీస్ ఆఫీసర్గా మాత్రం ఈయన పోలీస్ ఆఫీసర్గా ఇరగదీసేసాడనమాట ఏదో నిజంగా డిపార్ట్మెంట్లో నుంచి వచ్చిన వ్యక్తే ఏదో హీరోగా చేసినట్టు చించేశారు క్యారెక్టర్లు ఈ ముగ్గురు చాలా ప్లస్ సినిమాకి ప్రతి ఒక్కరు వచ్చి చూడండి కంపల్సరీ సినిమాని సినిమా 99 సీజన్ ఇప్పుడే చూశాను అంటే రియలిస్టిక్గా ఉందంటే ఇప్పటికీ ఇలానే ఉందా అంటే దొర నమ్మకాలు ఇలాంటి సినిమా ఇలాంటి కాన్సెప్ట్ మీద డాక్టర్ మోహన్ గారు చాలా బాగా చేశారు ఆయన చేసిన ఇందులో క్యారెక్టరైజేషన్ శ్రీనివాస్ గారు కానీ నవీన్ చంద్ర గారు కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్కి చాలా బాగా చేశారు అంటే క్యారెక్టర్కి బాగా డిమాండ్ సేమ్ ఎంత వాల్యూ ఇచ్చారో అంత వాల్యూ బాగా ప్రకారంగా చేశారు మోహన్ గారికి చెప్పాలి స్పెషల్గా ఇందులో లిరిక్స్ కానీ అటవీకి సంబంధించిన అంటే అడవి సంప్రదాయం దానికి సంబంధించిన దొరక ఇంకా అలానే ఉందా ప్రజల్లో నమ్మకాలు అయ్యి ఉన్నాయా అంటరానితనం ఉందా అన్నట్టు ఆ కాన్సెప్ట్ మీద బాగా చెప్పారు 1997 ఇప్పుడే చూశానండి అంటే మనం చదువుకున్నప్పుడు డాక్టర్ల మీదే చాలు ఇంజనీర్ల మీదే చాలు అని ఓన్లీ స్టడీస్ మీదే కాకుండా అటు స్టడీస్ను పూర్తి చేస్తూ ఒక యాక్టర్ అయ్యి డైరెక్టర్ అవ్వడం అంటే ఆసామాసీ కాదు ఈయన మోహన్ గారు ఈ సినిమాలో హీరోగా చేశారు డాక్టర్ మోహన్ అంటే ఈయన వృత్తిలో ఉండడమనే కాకుండా ఒక డాక్టర్గానే కాకుండా యాక్టర్ అవ్వాలి అనుకునే ఉద్దేశంతో ఆయన కళని సాకారం చేసుకునే ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి చక్కటి సందేశాత్మక చిత్రం అంటే సందేశం అంటే మనం మారం బేసికల్గా ఇలాంటి 100 సినిమాలు తీసినా మనం మారం రాజ్యాంగం చదివిన రోజే మారాలి మనం మారం స్కూల్లో టీచర్లు చెప్పినప్పుడు వినేటప్పుడే మనం మారం కానీ మారాలనే తపనతో అంటే సమాజంలో చాలా చాలా జరుగుతుంటాయి అమ్మాయిలు కనిపిస్తే తీసుకెళ్ళిపోయి రేప్ చేయడం అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం అమ్మాయిని అంటే ఇష్టం లేకుండా ఎత్తుకెళ్ళిపోయి ఏదైనా చేస్తామనే ఆచారం పూర్వం నుంచి వస్తుంది మనం పుట్టక ముందు నుంచి వస్తుంది అలాంటి ఒక మంచి పాయింట్ని తీసుకొని ఇలాంటి సినిమాలు చూస్తే మార్పు రావాలని ఒక ఉద్దేశంతో 1997 అని ఒక సినిమాని తీశారు నాకు నిజంగా చాలా మంచి సినిమా అనిపించింది ఇది ఆ రోజుల్లో అంటే చాలామంది అంటారు మా రోజుల్లో ఇలా కాదని మరి ఏ రోజుల్లో ఎలా అవుతుందో నాకైతే తెలియదు 1997 కాదు 1947లో కూడా ఇలాగే జరిగింది ఆ డైరెక్షన్ యాక్టింగ్ కలిపి చేశారండి ఇంకా మ్యూజిక్ కూడా చేశాను సార్ అన్నీ చేశాను మీరే కానీ నిజంగా సూపర్ సార్ మీరు చేసిన వాటిల్లో కూడా చాలా మంచిగా చేశారు అండ్ గైస్ ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా మంచి స్టోరీ వచ్చింది బ్రో మార్ వచ్చారు అయ్యంగార్ మామూలుగా అదే శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ అబ్బా నెగిటివ్ షేడ్స్ మామూలు షేడ్స్ కాదు బ్రో ఇన్ని షేడ్స్ సూపర్ అండ్ ప్రతి ఒక్కరు బాగా చేశారు స్క్రీన్ ప్లే కూడా దద్దరిల్లిపోయింది మంచి సినిమా ఒకసారి చూడండి ఒక్కసారి చూడండి మీకు మనసులోకి గుండెల్లోకి దూరిపోద్ది స్టోరీ అలాంటి స్టోరీ ఇది
మెయిన్ స్టోరీ లాక్కెళ్ళిపోయింది, ఎగిరింది. 2021లో కూడా ఇలాగే జరుగుతుంది, 2047లో కూడా ఇలాగే జరుగుతుంది. మరి ఎప్పుడురా మారుతారు? మారండ్రా. స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్, డైలాగ్స్, డిఓపి అల్టిమేట్ ఉన్నాయి. ఒక మంచి పాయింట్ని బాగా ఎలివేట్ చేశారు. అప్పట్లో జరిగే అన్యాయాల గురించి అండ్ దెన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కోసం చాలా బాగా చూపించారు మూవీలో. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఉంది. మన శ్రీకాంత్ అయ్యంగార్ గారు, రామరాజు గారు అండ్ దెన్ మోహన్ గారు, అంటే నవీన్ చంద్ర చిన్న గెస్ట్ అపీరెన్స్, కానీ మ్యాక్సిమం మూవీ అంతా రన్ అయ్యేది మన మోహన్ గారు అండ్ శ్రీకాంత్ అయ్యం గారు చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఎక్కడ బోర్ అనిపించలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పాయింట్ని చెప్పాలి అనుకున్నారు, సో ఆ పాయింట్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. హాయ్, మూవీ చాలా బాగుంది. సో ఇట్స్ కంప్లీట్లీ కాస్ట్ బేస్ మీద తీసినట్టు ఉంటుంది, బట్ ఫైనల్గా చూసుకుంటే మూవీ చాలా బాగుంది. అండ్ చారి గారి క్యారెక్టర్ చాలా బాగుంది, అండ్ విక్రమ్ రాథోడ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సో ఇట్స్ అ గుడ్ ఫిలిం. చాలా బాగుంది. ఇట్స్ ఎ నైస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగా తీశారు. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. అందరూ చూడొచ్చు, మంచి మెసేజ్ ఇచ్చారు. సో కుల వ్యవస్థ గురించి, తక్కువ కులం వాటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీలో. ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక పోలీస్ క్యారెక్టర్ చేసి, నిజంగా చెప్పాలంటే ఈయన డాక్టర్గానే కాకుండా యాక్టర్గా కూడా చాలా బాగా చేశాడు. ఆయన డైరెక్షన్ కూడా బాగుంది. ఇకపోతే మన శ్రీకాంత్ గారు, అబ్బో ఆయన అసలు మామూలుగా చేయలేదు. ఆయన ఒక ఫాదర్గా చేస్తే ఎంత మెప్పిస్తాడో, నెగిటివ్ రోల్ చేస్తే కూడా అంతకంటే దారుణంగా మెప్పిస్తాడు. అంత బాగుంటుంది అది. అంటే ఏ క్యారెక్టర్ అయినా పరకాయ ప్రవేశం అనేది చేసే అవకాశం, ఎక్కువ టాలెంట్ మాత్రం శ్రీకాంత్ గారిలో ఉంది. నిజంగా యాడ్సాప్. అతను చూస్తే కొనుక్కోలో మనకి బాధ, అంటే కోపం వస్తుంది ఈ సినిమాలో. ఈయన ఎవరో పోలీసు ఇలాంటి వాడిని లేపేద్దామనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. అలాంటి క్యారెక్టర్ చేసి చాలా బాగా చేశాడు. చాలా బాగుంది బ్రో. డాక్టర్ మోహన్ గారు అండ్ శ్రీకాంత్ అయ్యంగర్ సార్ అండ్ ఆల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ హావ్ డన్ వెరీ వెల్. బీజిఎం అయితే హైలైట్ ఉంది బ్రో. బీజిఎం కానీ ఫస్ట్ సాంగ్ కానీ వేరే లెవెల్. ఆ లిరిక్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. కోటి గారు అయితే బీజిఎం చంపిడిచి పారేసిండు బ్రో. చాలా అంటే చాలా హైలైట్. యాక్టర్స్ అయితే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారం చాలా అంటే చాలా బాగా చేశారు. ఇందులో ఒక సాంగ్ ఉంటుంది సూపర్, అసలు సాంగ్ అయితే ఆ సాంగ్ అయితే చాలా బాగుంటుంది బ్రో. తర్వాత బీజిఎం ఒకటి హైలైట్, అదైతే చెప్పడం మర్చిపోయా. సూపర్ అసలు. సాంగ్ కోసం మళ్ళీ సినిమా చూడాలనిపించింది అయితే కంపల్సరీ బ్రో. ఆ యొక్క బీజిఎంకి, ఆ యొక్క సాంగ్ లిరిక్స్ కోసం మళ్ళీ చూడొచ్చు. ఆ యొక్క సాంగ్ కోసం. ఈ స్టోరీ అన్ని మొత్తం చాలా హైలైట్ ఉంది. ఆ స్టోరీకి తగినట్టు సాంగ్ ఇంకా చాలా అంటే చాలా హైలైట్గా ఉంది. మెయిన్ యొక్క స్టోరీకి వచ్చేసి సాంగ్ హైలైట్ బ్రో. నవీన్ చంద్ర జగపతి క్యారెక్టర్, ఆయన రోల్ చాలా బాగుంది. అండ్ డాక్టర్ మోహన్, ఆయన హీరో కదా, సో ఆయన రోల్ కూడా చాలా బాగుంది. మంచి స్టోరీ ఎంచుకొని మంచిగా డైరెక్షన్ చేసి అంటే చాలా డెడికేషన్తో ఒక మూవీని ఆ కాలంలో తెలియని విషయాలన్నింటినీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూపించారు. చాలా బాగా చూపించారు. మ్యూజిక్ లాస్ట్ ఎండింగ్ సాంగ్ బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. 1997 అని పెట్టారు టైటిల్, కాకపోతే 2021లో కూడా అలానే ఉంది. బయట సిచ్యువేషన్స్ బాగా చూపించారు, రియాలిటీగా చాలా దగ్గరగా ఉంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.